बहुत पूरा लाइट पूरा नीचे मारना। ఆహుతులైన ప్రేక్షకులందరికీ వేదిక మీద ఉన్న కళాకారులకి మిత్రులకి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ, నాకు సోదరుడు చెప్పినట్టుగా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో నిష్ణాతులైన కళాకారులని, ఎక్స్పర్ట్స్ని సన్మానిస్తూ అందరినీ వెన్నుతచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ శ్రమకి గుర్తుగా ఒక అవార్డుని ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్న మా మిత్రుడు ప్రకాష్ గారికి అభినందనలు తెలుపుకుంటూ, వారు చేస్తున్న ఈ కార్యక్రమం ముందు ఇంకా కొత్త కళాకారులని, కొత్త ఎక్స్పర్ట్స్ ని, యువతను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ఆయన్ని మరోసారి అభినందిస్తూ, నాకు స్టేజ్ మీద మాట్లాడడం పెద్దగా రాదు కాబట్టి క్షమించమని వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడికి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలకి, ఎదుర్కొండా ఉన్న పెద్దలకి, ఇంట్లో కొట్టి ఇక్కడ కొట్టి పరుగు తీయకు. ఇంట్లో అంటే మన నాలుగు గోడల మధ్యలో ఉంటుంది. నువ్వు నలుగురిలోకి వచ్చేప్పుడు కొడితే ఎట్లా? నేను చాలా మాట్లాడాలని పొద్దు నుంచి ప్రిపేర్ అయ్యానండి. శృతి గారు మొత్తం మాట్లాడేశారు నేను ఏది ప్రిపేర్ అయినది. సో సేమ్ టు సేమ్ శృతి గారు చెప్పినట్టే ఆదర్శ అవార్డ్స్ తీసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా గొప్పగా ఆనందంగా ఉంది ఏంటంటే బెస్ట్ కపుల్ అని ఎవ్వరు అనలేదండి, మమ్మల్ని మీరే అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ కపుల్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ, అదొక ఆనందం. అయితే 2016లో మేము అనౌన్స్ చేసాం నంది అవార్డ్స్. ఆ కమిటీలో నేను ఉన్నా. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న కళాకారులందరికీ నంది అవార్డ్స్ అనౌన్స్ చేసాము, ఇవ్వలేకపోయాము. కానీ ఆ అదృష్టం ఆదర్శక వాళ్ళకు దక్కింది. చాలా సంతోషం నంది అవార్డ్స్ ఇస్తున్నందుకు. అందులో బంగారం ఉంది అంట. ఐఎమ్ సో హ్యాపీ. ఇంట్లో బంగారం, ఇప్పుడు ఇంకో బంగారం తీసుకెళ్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రాజేంద్ర, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రా అనకూడదు నేను, రాజేంద్ర గారు. వీళ్ళ కూడా చెప్పించుకుంటాడండి వాడు. చాలా థ్యాంక్స్ రా, మా అందరినీ గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకు అవార్డ్స్ ఇస్తున్నావు. అండ్ మీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నటించడమే కాకుండా కళాకారుని గుర్తించడం ఉంది. అలాగే మంచి సంస్థలని నువ్వు అడ్వైస్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకు ఇంత జ్ఞానం ఉందన్న విషయం నాకు తెలియదు. సీరియస్లీ నీలో ఇంత నిజంగా నీకు తెలుసా? ఎప్పుడైనా చూసినా? తనకు కూడా తెలియదు, డైరెక్టర్ గారికి కూడా తెలియదు. కానీ నిజంగా నువ్వు చాలా చాలా గొప్ప విషయం చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. ఆవిడ మాట్లాడతారు, నిండుగా మీరు ఏ ప్రశ్నలు అడగండి చాలా సమాధానం చెప్తారు. సంతోషం ఉంది. అయితే రాజన్నకి, ఆదర్శ కళానిలయం వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు కంట తెలుగు వాళ్ళకి కనిపిస్తుంది. దానికి నిజంగా తెలియదా? లేకుంటే పరభాష ఆర్టిస్టులు వచ్చేవారు. ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ ప్రతి సీరియల్లోనూ పరభాష ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తే మాకు బాధ లేదండి, మా వర్క్ పోతుంది, అవార్డులు పోతున్నాయి.
నెక్స్ట్ టైం ఒకవేళ ఆదర్శ వాళ్ళు పిలవాల్సి వస్తే మీకు తెలుగు వాళ్ళు దొరకరండి. మీరు బెంగళూరు నుంచి ఫ్లైట్లు పెట్టి హోటల్ పెట్టి పిలవాల్సి వస్తుంది. సో ఆ దుస్థితి రావద్దు, ప్రేక్షకులు రావద్దు. వాళ్ళు తెలుగు కూడా రాదండి, సరిగ్గా తెలుగు మాట్లాడరు, అయినా వాళ్ళంతా రుద్దుతున్నారు మన మీద. సో దానికి ఎప్పటి నుంచో మేము మా వంతుగా పోరాటం చేస్తున్నాం. అంటే మా వరకు మాకు ఇవ్వండి అడుగుతున్నాం. మిగతా మేము ఎవరి వరకు మాకు వద్దు, మా వరకు మాకు ఇవ్వండి. మళ్ళీ అదే పరభాష ఆర్టిస్టులు ఏ తెలుగు నటుని కూడా తీసుకోరండి. తీసుకుంటే మొత్తం యావత్ ఇండస్ట్రీ ఆగిపోతుంది అక్కడ. నిజమా కాదా అందరికి తెలుసు. సారీ, ఇది వేదిక కాదు, బట్ నాకు ఇక్కడ వీళ్ళందరినీ తెలుగు వాళ్ళని చూసరికి నాకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ప్రకాష్ గారు. ఎందుకంటే తెలుగు వాళ్ళని పిలిచి సన్మానం చేసుకుంటున్నారు, అవార్డులు ఇస్తుంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మాకంతా ఏ ప్రోగ్రామ్స్ చూసినా కూడా కన్నడ వాళ్ళే. వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకున్నారండి ఇక్కడ, కన్నడ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకున్నారు ఇక్కడ. కన్నడ వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకున్నారు, ఒక వ్యతిరేకత పెంచుకున్నారు తెలుగు వాళ్ళు ఉంటే. సో ఆ బాధ మేము అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ బాధ ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముందు షేర్ చేసుకుంటాం. చాలా తప్ప కలిసింది. సో సారీ, టాపిక్ ఎక్కడ వెళ్ళిపోయింది. సో కర్ర నగేషన్ నాకు నటన నేర్పించారు. ఆర్టిస్ట్ గా నన్ను వెళ్ళిపోతాను, తీర్చిదిద్దాను నన్ను. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సీరియల్ చూస్తూ ఆయనతో పాటు యాక్ట్ చేస్తూ ఆయన ఎప్పుడండి నాకు యాక్ట్ చేయాలి, ఏం చేయాలండి ప్రతి సీరియల్లో నాకు నేర్పించుకోవాలి. ఎందుకంటే చాలా సీరియల్స్ కలిసి చేసాం నేను. ఆయన ఇకపోతే రోజాతో పేరుపేట సీరియల్ నాలుగు చీకటి ప్రొడ్యూసర్ నేనేమో వీళ్ళందరితో పాటు వీళ్ళ ఫోటో తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా తెలుగు టెలివిజన్ బెస్ట్ కపిల్స్ నగేష్ గారిని, అదేవిధంగా ప్రీతి నిగమ్ గారిని రావాల్సి వచ్చినాం. వారికి ఒక అవార్డుతో చెప్పండి. మా తాతగారు నా పక్కన పక్కన ఏం అది వేదం చదవండి కదా. ధన్యవాదాలు మేడం. ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు మనవాళ్ళు అందరూ ఒక తాతకి సన్మానం చేస్తున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. రామదాస్ గారు, నిరంజన్ ఇద్దరు రండి. మన తాతకి అవార్డు వస్తుంది. తెర మీద కాకపోయినా జీవితాల్లో నటించిన విజయ్ యాదవ్ గారికి నంది బహుకరణ. తర్వాత డాక్టర్ మురుగన్ గారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ మురుగన్ గారు. మురుగన్ గారు. సార్ ఇక్కడ చూడండి మొబైల్ కాదు. మురుగన్ గారు గోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ కూర్చోండి సార్. హలో
ఇప్పుడు రోజా భారతి గారికి సత్కారం ఉంటుంది. గోపాల్ గారి తర్వాత రోజా భారతి గారికి. అది చూస్తాను ఫస్ట్ నేను తీసుకుంటాను. పిల్లనాయుడు గారు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఆ గంగమ్మ తల్లికి నేను చేసిండే సేవలు గుర్తించి నాకు సేవరత్న అవార్డు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు ఈ హైదరాబాద్లో తెలంగాణ డిస్టిక్లో నాకు ఈరోజు మనకి ఆదర్శ కళానిలయం నాకు స్వర్ణనంది అవార్డు కూడా నేను చేసిండే సేవలు గుర్తించి నాకు స్వర్ణనంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లికి నేను సేవలు చేసేదానికి ఇప్పుడు కాదు, నా ప్రాణం పోయే వరకు నా ఫ్యామిలీ మా కుటుంబం కూడా ఆ గంగమ్మ తల్లికి సేవలు చేయాలనేసి ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదము మాకు ఎన్నేళ్ళు మాకు ఉండాలనేసి మాకు ఆశగా ఉంది. నేను చేసిండే సేవలు గుర్తించి నేను ఎవరో తెలీదు అని ఆ గంగమ్మ తల్లికి ఏ రోజు నేను సేవలు చేసేదానికి ముందడుగు వేయినానో ఆ రోజు నుంచి ఆ గంగమ్మ తల్లి నన్నే నా చేసిండే సేవలు ఆ గంగమ్మ తల్లి నన్ను గుర్తించి నన్ను ఇంత దూరంకు రప్పించింది. ఇక్కడ హైదరాబాద్ ఇంతవరకు వచ్చింది లేదు, కానీ ఈ స్వర్ణనంది అవార్డు ఆ గంగమ్మ తల్లి వల్ల ఇంత దూరం నన్ను ఆ తల్లి తీసుకుని వచ్చి నాకు అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఆ గంగమ్మ తల్లి నిజంగా ఉండేది కాబట్టి వాళ్ళు నన్ను గుర్తించి ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గంగమ్మ తల్లిని మేము మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ అందరూ, మా తల్లి, మా తండ్రి, మా భార్య, మా బిడ్డలు అందరూ మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటా ఉన్నాము. ఆ తల్లి ఎన్నేళ్ళు మా వంశధారిగా సేవలు చేసేదానికి మాకు అవకాశం ఇవ్వాలనేసి ఆ తల్లికి ఎన్నేళ్ళు రుణపడి ఉంటామనేసి మా కుటుంబం తరఫున నేను తెలుసుకుంటా ఉన్నాను.